నమస్కారం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల కేంద్రం దండోరా ఏపీ ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 12/6/2023 సోమవారం ఉదయం అనగా ఈరోజు 10:30 తహసీల్దార్ ఆఫీస్ ముందు మహాధర్నా కార్యక్రమం చేపట్టారు. ముందుగా ఆర్డిటి వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారి ఆలయం నందు పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం గ్రామ పురవీధుల గుండా దండోరా ఏపీ ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు అనుబంధ సంఘాలు పెద్ద ఎత్తున పలు నినాదాలు చేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్దకు చేరుకొని అక్కడ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శ్రీ లక్ష్మీ వెంకటరమణ స్వామి దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించి అక్కడి నుండి నేరుగా తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకొని పలు డిమాండ్లతో కూడుకున్న వినతి పత్రాన్ని తహసీల్దార్ విజయ్ కుమార్ గారికి అందజేశారు. అందులో ప్రధానమైన డిమాండ్లు: కుందుర్పి మండలంలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇవ్వాలి, ఎస్సీలని ఏబిసిడి వర్గీకరణ చేయాలి, బసాపురం అప్లేపల్లి గ్రామంలో ఉన్న దళితులకు 6వ విడత 7వ విడత భూ పంపిణీలో పట్టాలు పంపిణీ చేసిన వారికి సర్వే చేసి హద్దులు చూపించాలి, అలాగే వికలాంగులకు పెన్షన్ 6,000 రూపాయలు పెంచాలి, డప్పు కళాకారులకు చర్మకారులకు ₹5,000 రూపాయలు పెన్షన్ పెంచాలి, కుందుర్పి మండల కేంద్రంలో అంబేద్కర్ భవనంకు 20 సెంట్లు భూమి ఇవ్వాలి, కుందుర్పి మండలంలో ఉన్న దళితులకు అన్ని గ్రామాల్లో శ్మశానాలకు వెంటనే స్థలాలు మంజూరు చేయాలి, కుందుర్పి న్యూ ఫాదర్ ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లు డ్రైనేజీలు మంజూరు చేయాలి, కుందుర్పి గ్రామంలో ఎస్సీలకు ఇంటి స్థలాలు లేని వారికి ప్రభుత్వం భూమిని కొనుగోలు చేసి ఒక్కొక్కరికి 3 సెంట్లు ఇంటి పట్టాలు మంజూరు చేయాలి, దళితులకున్న 27 పథకాలు రద్దు చేసినవి వెంటనే పునరుద్ధరించాలి. ఇందుకు తహసీల్దార్ విజయ్ కుమార్ గారు స్పందిస్తూ త్వరలోనే మీ డిమాండ్లన్నింటినీ పరిష్కరించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అంతకన్నా ముందుగా దండోరా ఏపీ ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వారు చేపట్టిన మహాధర్నా కార్యక్రమానికి మడకశిర మాజీ శాసనసభ్యులు ఈరన్న గారు సంఘీభావం తెలిపారు. అలాగే కుందుర్పి మండలం కుసుమగిరి దివ్యాంగుల సంఘం నాయకులు కూడా వీరికి సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర కమిటీ చైర్మన్ బీసీఆర్ దాస్, అనంతపురం జిల్లా అధ్యక్షులు కుందుర్పి ఓబయ్య, రాయలసీమ జిల్లా అధ్యక్షులు మడకశిర హనుమంతు, మండల అధ్యక్షులు ఎన్ శివమూర్తి, జాకీ, అనంతపురం జిల్లా ఆఫ్రా కమిటీ జిల్లా అధ్యక్షులు సీబాయి హనుమంతు, కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజనల్ అధ్యక్షులు బి శివలింగప్ప, అనంతపురం జిల్లా మహిళా అధ్యక్షురాలు ఓబులమ్మ, జిల్లా కార్యదర్శి నాగభూషణ, అనంతపురం నగర అధ్యక్షులు కురుగుంట ఓబులపతి, జ్యోతి ఆర్ట్స్ రాము, మండల ఉపాధ్యక్షులు కె నవీన్ కుమార్, మండలంలో ఉన్న ఏపీ ఎంఆర్పిఎస్ మండల నాయకులు మహిళలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. సర్వేజనో సుఖినో భవంతు. ఏం లేదు మేడం, పాసిబిలిటీ ఉంది కూడా చేయాలన్నదే మా ఉద్దేశం. ఈ ప్రతి దళిత కుటుంబానికి ఒక సామాజిక హోదా కల్పించేదానికి 3 ఎకరాల భూమి కావాలని మొదటి నుంచి మేము అడుగుతూనే ఉన్నాము. ఆ తర్వాత ఈ ఎస్సీ సప్లాన్ విషయం అయితేనే, తర్వాత ఎస్సీ షెడ్యూల్ కావాలి వర్గీకరణ పైన అయితేనే, మరి 20 సెంట్లు భూమి కావాలనేది ఒకటి. ఇవన్నీ పాసిబిలిటీ తమ పరిధిలో ఉండేటి. ఏం సార్ మీరు కూడా గమనిస్తున్నారు. ఒక 20 సెంట్ల స్థలం మీరు ఎక్కడన్నా ఇవ్వచ్చు. ఇస్తే మేము అంబేద్కర్ భవన్ కట్టించుకునేదానికి ఏర్పాటు చేసుకుంటాం. ఇప్పుడు మీకు రూల్స్ రెగ్యులేషన్ తెలియదు ఏం లేవు. మేము 3 లక్షలు జమ చేసుకుంటే సోషల్ వెల్ఫేర్ 3 లక్షలు ఇస్తారు అంబేద్కర్ భవన్ కట్టేదానికి. దానికి మాకు 3 లక్షలు జమ చేసుకుంటాం. మేము ఇట్లా ఆడిట్ ఉంది, అసలు చారిటబుల్ ట్రస్ట్ ఉంది, ఇంకా సమస్యలు ఉన్నాయి, మేము ఉండము చేసుకుంటాం. అదొకటి. వికలాంగులకి పింఛన్ జరుగుతుంది. పాలసీ మ్యాటర్ 5,000 రూపాయలు పెంచాలంటే ఇప్పుడు తహసీల్దార్ పరిధిలో లేదు కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం 5,000 రూపాయలు కావాలని. కానీ డప్పు కళాకారులకి చర్మకారులకి సంబంధించి మరి తహసీల్దార్ గారి పరిధిలో ఉంది. దీని విషయంలో కూడా మరి తప్పకుండా వాళ్ళకి గుర్తింపు కార్డులు చాలా ఇప్పించాము. లేని వాళ్ళకు కూడా మేము గుర్తింపు కార్డులు ఇప్పిస్తాం మేడం.
ఆ గుర్తింపు కార్డుల పైన తమరు వాళ్ళకు పింఛన్ వచ్చే విధంగా రెఫర్ చేస్తే ఒకటి జరుగుతుంది. రెండోది వచ్చి 10 మందికి అప్పుడు దళితులు వికలాంగులకు పట్టాలు ఇచ్చినారు మేడం. ఇప్పుడు కాదు ఈడుండేది రస్తాలో ఉండేది. ఇట్లాంటివన్నీ పాసిబిలిటీ ఉన్నాయి మేడం. ఇవి తమరు చేయొచ్చు అనేది. ఈ బసరాపురం అది వేరే వాళ్ళు ఆక్రమించి కూడా చూస్తారు. ఈ బసాపురం అప్లేపల్లి విషయం చెప్పండి సార్. సర్వే చేయాలని ఇంతకుముందు కూడా నేను తహసీల్దార్కి వచ్చి అడిగిపోయాను, రిప్రజెంట్ ఇచ్చినాను. అక్కడ కూడా సత్యనారాయణ సార్కి ఇచ్చినాం మేడం. అప్పుడు ఈ భూకంపంలో ఇచ్చారు మేడం. అవి సర్వే చేసి అద్దెలు చూపించాలని అడుగుతున్నాం. అప్పుడు స్కెచ్ చేసి అన్ని డీపారాలు ఇచ్చినారు, పాస్బుక్లు ఇచ్చినారు, స్కెచ్లు ఇచ్చినారు. పేపర్ల వరకు ఓకే మేడం. కాకపోతే అక్కడ బీసీలు ఒక్కొక్కరు 15, 20, 25 ఎకరాల వరకు స్వాధీనంలో ఉన్నారు. వాళ్ళకి ఇచ్చిండే పట్టాల మేరకు వాళ్ళకి వదిలిపెట్టి మాకు ఇచ్చిండే మాకు వదిలిపెడితే సార్ అది సర్వే చేస్తేనే జరుగుతుంది. ఇప్పుడు రీసర్వే కూడా జరుగుతుంది మనకు. అట్లాంటివన్నీ కూడా మనం ఐడెంటిఫై చేసి ఆన్లైన్లోనే ఇప్పుడు రీసర్వే ఆన్లైన్లోనే ఎవరు ఉన్నారు వాళ్ళకి ఆన్లైన్లో ఎవరు ఉన్నారని చేసి ఇప్పుడు ఐడెంటిఫై చేసి చేస్తూ ఉంటారు. ఆ రీసర్వేలో ఇట్లాంటివన్నీ కూడా రెక్టిఫై అయిపోతాయి, ఆటోమేటిక్గా అయిపోతాయి. రీసర్వే ఇప్పుడు జరుగుతుంది బసాపురం కూడా అన్ని మన మండలం అంతా మొత్తం అంతా రీసర్వే జరుగుతుంది. దాంట్లో అంతా కూడా రెక్టిఫై అవుతుంది. కానీ అన్ని మొత్తం అంతా అన్ని మన మండలంలో అన్ని చోట్ల రీసర్వే ఎఫ్ఓలర్ అని జరుగుతుంది. అంటే ప్రతి ఒక్క ఫీల్డ్ని విలేజ్ సర్వేలు వాళ్ళు సర్వే చేసి దాని మీద ఆన్లైన్లో ఉన్న వాళ్ళే ఫీల్డ్ మీద ఉన్నారా, ఒకవేళ ఆన్లైన్లో 5 ఎకరాలు ఉంటే ఫీల్డ్ మీద 5 ఎకరాల్లో సాగులో ఉన్నారా లేదా, తక్కువ ఏమైనా ఉన్నారా ఇంకా ఎక్కువ ఏమైనా ఉన్నారా, అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఆ తర్వాత ఏమేమి మళ్ళీ ప్రాసెస్ ప్రకారం అన్నీ చేస్తారనమాట. ఇప్పుడు మండలం అంతా మొత్తము జరుగుతుంది ఎఫ్ఓలర్. దాంట్లో మీది కూడా రెక్టిఫై వికలాంగులది అది మన కోర్టులో ఉంది, మన కళ్యాణదుర్గం సివిల్ కోర్టులో ఉంది పెండింగ్. ఇంజెక్షన్ ఆర్డర్స్ తెచ్చుకున్నారు 2016లోను 2000 మొన్న రీసెంట్గా కూడా తెచ్చుకున్నారు. కోర్టులో ఉన్న విషయం మనం ఏం చేయలేము. అందుకనే మొన్న ఆడియో సార్ కూడా వాళ్ళతో మాట్లాడి పక్కనే లెఫ్ట్ సైడ్ వాళ్ళకి ఏదైతే కట్టిందో లెఫ్ట్ సైడ్లో 226 3వ లెటర్ అని 9 సెంట్లు ఇక్కడ ఇవ్వండి అని చెప్పేసి ఇచ్చినారు. ప్రపోజల్ కూడా మనం ఆడియో ఆఫీస్కి కూడా పంపించినాం. దాంట్లో స్క్రూటినీ అవన్నీ చేయడానికి పంపించినాం. మేడం వాళ్ళు వేరే వాళ్ళు వచ్చి మాది భూమి అంటున్నారు కదా. అది కోర్టులో ఉంది కదా. కాదు మేడం, కోర్టులో ఉండేది ఉండబా, కోర్టులో ఉండేది ఇడిచిపెట్టేసి ఉన్నానా కొంచెం కోర్టులో అది మీరు అది కోర్టులో ఉంది అన్నారు. ఓకే, దాని పక్కనే ఇస్తామన్నారు. దానికి కూడా వేరే వాళ్ళు వచ్చి అబ్జెక్షన్ చేశారు. ఆ రోజు సార్ దగ్గరికి వచ్చినారు విలేజెస్ కొంత అంటే పక్కన ఉండే పట్టా భూమి వాళ్ళు మాదేని వచ్చినారు. మీకు ఏదన్నా పట్టాలు ఏమైనా ఉంటే కానీ ఇవ్వండి అని అంటే ఏం లేదు సార్. ఏదో మేడం మీరు దయచేసి మీ పేరు ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు వికలాంగులు ఏదో ఒక భవనం ఉంటే వాళ్ళ మీటింగ్లో ఏదైనా జరుపుకునే దానికి చూస్తున్నారు కాబట్టి అది మీ పుట్టపరం పోగు, వంకపరం పోగు, చెరువు పరుపు ఇట్లా వాటికి ఇంకా పర్మిషన్ లేదని తమకు వాళ్ళు శుభ్రం చేసుకుంటున్నారు. మనం తహసీల్దార్ ఆఫీస్ నుంచి ఊరికే చూస్తూ ఉండిపోతే అంత లోపల వాళ్ళు బిల్డింగ్లే కట్టారు. ఇది కొన్ని అయ్యే పనులు తహసీల్దార్ పరిధిలో ఉండేట 20 సెంట్లు తమరు అనుకుంటే అంబేద్కర్ భవనానికి తమరు రిమాండ్ లెటర్ పెట్టచ్చు. కలెక్టర్ గారు కాదనేది ఇంక జాయింట్ కలెక్టర్ గారు భూమి విషయం చూస్తారు, ఎవరు కాదనేది. ఇట్లాంటివి అయ్యే పనులన్నీ పక్కనే ఉన్నాయి. వికలాంగులు పక్కనే ఇప్పుడు కేటాయించినాం కదా, పక్కనే ఉంది 20 సెంట్లు. అదే మీరు లెటర్ ఇస్తే మేడం మేము దాన్ని చేసుకోనికి ముందు పడతాం. ఒకసారి చూపించు రాజశేఖర్ వీళ్ళకి, దాని పక్కనే ఉంది చేస్తాం. అదే మేడం ఇక్కడ ఎంపీడీఓ కూడా లెటర్ ఇచ్చాము, సార్ లేరు, మీరే ఇన్సూరెన్స్ అక్కడ ఎంపీడీఓ పంపండి మేడం. 2 కాపీలు ఉన్నాయి మేడం. ఇవి మాకు ఇన్సూరెన్స్ ఒకటి సీలేసి అంబేద్కర్ భవనానికి 20 సెంట్ల భూమి వెంటనే సాధిస్తాం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి.